హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను నారాయణ స్వామి వ్లాగ్ పెట్టాను కదా! సో, మిట్టపాలెం నారాయణ స్వామి వారి దగ్గరికి వెళ్ళామని. దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. మేము అక్కడి నుండయితే శ్రీశైలం వెళ్ళామనమాట. మేము కనిగిరి నుండి స్టార్ట్ అయ్యాం కాబట్టి, మాకు శ్రీశైలం రీచ్ అవ్వడానికి అరౌండ్ 2½ అవర్ అలా పట్టింది కార్‌లో. సో, ఫస్ట్ అయితే సాక్షి గణపతి దేవాలయం దగ్గరికి వెళ్ళి, అక్కడ దర్శనం చేసుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, ఆ తర్వాత అయితే పైకి వెళ్ళిపోయాం. మనకైతే ఇక్కడ సాక్షి గణపతి దేవాలయంలో వినాయకుని తొండం మామూలుగా అయితే ఎడమ వైపుకు తిరుగుంటుంది కదా! ఇక్కడ మాత్రం కుడివైపుకి తిరుగుంటుంది. అండ్ దాంతో పాటు చేత్తో మనకి బుక్ పట్టుకొని ఎడమ చేత్తో బుక్ పట్టుకొని, కుడి చేత్తో అట్లా రాస్తున్నట్టు దర్శనమిస్తారు ఇక్కడ వినాయకుడైతే. అంటే శ్రీశైలంకి వచ్చే భక్తులని నమోదు చేసుకొని, సో, తండ్రి మల్లికార్జున స్వామి అలాగే తల్లి భ్రమరాంబాదేవికి ఇలా చెప్తారు అని నమ్మకం అనమాట ఇక్కడ. సో, శ్రీశైలం వచ్చినట్టు మనకి సాక్ష్యం చెప్పాలంటే ఖచ్చితంగా సాక్షి గణపతి దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయాలి. అండ్ ఎక్కువగా విద్య కోసం కూడా దేవుడినైతే మొక్కుంటూ ఉంటారు. గుంజులు తీస్తూ అండ్ అలాగే లెంపలు వేసుకుంటూ. అండ్ మనకి సాక్షి గణపతి దేవాలయం నుండి పైన శ్రీశైలంకి 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో, ఇక్కడికొచ్చేసరికి అరౌండ్ 2:30 అయిందనమాట. శ్రీశైలంకి వెళ్దాం అనుకున్న తర్వాత నేను వెబ్‌సైట్ చెక్ చేశాను. అండ్ దాంతో పాటు యాప్ ఉంటుందని తెలిసిందనమాట. సో, నేను యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అక్కడి నుంచి అయితే బుక్ చేసుకున్న టికెట్స్ అవన్నీ కూడా. సో, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దర్శనమ్స్ కానీ, సేవ కానీ అవన్నీ ఉంటాయి. నేను అరౌండ్ 15 డేస్ ముందు చూశాను. సో, నాకైతే దొరికాయి శీఘ్ర దర్శనానికి అండ్ అలాగే స్పర్శ దర్శనానికి కూడా. అండ్ దాంతో పాటు రూమ్స్ కూడా బుక్ చేద్దామని చూస్తే నాకు ఓన్లీ ఏసీవే అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ నాన్ ఏసీ వచ్చేసి ఒక్కటే ఉందనమాట. అవైలబుల్‌లో ఓన్లీ 1 చూపిచ్చింది. సో, నాన్ ఏసీది ఒకటి చేశాను. అండ్ అలాగే ఏసీది కూడా చేశాను. మనం బుక్ చేసుకుందయితే గణేష్ సదన్‌లో టెంపుల్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. అరౌండ్ 500 మీటర్స్ అలా. సో, కొంచెం పైకి అలా ఉంటుందనమాట. చాలా రూమ్స్ ఉన్నాయి దీంట్లో అయితే ఈ సదన్‌లో. డిఫరెంట్ బ్లాక్స్‌లో అలా. సో, రూమ్ అయితే చాలా చాలా బావుంది. ఇంకా నార్మల్ ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి కదా! సో, టెంపుల్ రూమ్‌లా అనిపించలేదనమాట. నార్మల్‌గా అలా ఉంది. అండ్ చార్జ్ కూడా అలానే చేశారు. 2000 తీసుకున్నారు. సో, డిపాజిట్ ఎక్స్‌ట్రా మళ్ళీ 2000 తీసుకొని అదైతే రిటర్న్ బ్యాక్ చేస్తారు కదా! సో, రూమ్ ప్రైస్ వరకైతే 2000 అయింది. ఒక క్వీన్ సైజ్ బెడ్ ఇచ్చారు. అండ్ దాంతో పాటు చిన్న మ్యాట్రెస్ ఇచ్చారనమాట. సింగిల్ మ్యాట్రెస్ ఉంటుంది కదా! అదైతే ఇచ్చారు. సో, ఇంకా రూమ్‌లో చెక్ ఇన్ చేసేసి తర్వాత అయితే ఇది లంచ్ చేయడానికి వెళ్ళాము. సో, ఇక్కడ అన్నదానం ఉంటుంది కదా! దానికి వెళ్ళాము. బట్ చాలా రష్‌గా ఉంది. అండ్ అరౌండ్ 3 అవుతుందనమాట టైం అయితే. ఇంకా బయట ఎక్కడైనా చేసేద్దాం అని చెప్పి అయితే వెళ్తున్నాము. అండ్ ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. భూచక్రం గడ్డ అంటారంట ఇక్కడ. సో, నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా. మా వారికైతే తెలుసంట దాని గురించి. కొంచెం అంటే అడవిలో దొరికేవి ఉంటాయి కదా! సో, అలాంటి మూలిక కాదు గడ్డ అంటారు కదా! సో, అలాంటి అంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారంట. సో, ట్రై చేసాం అదైతే. టేస్ట్ నార్మల్‌గానే ఉంది. బట్ హెల్త్‌కైతే మంచిదంటారు. ప్లెయిన్‌ది ఇవ్వమంటే వాళ్ళైతే పైన షుగర్ ఏసేసారు. నాకైతే కొంచెం పచ్చి స్వీట్ పొటాటో తింటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. తర్వాత ఇక్కడ లంచ్ చేయడానికి ఒక హోటల్‌కొచ్చాము. సో, అది మీల్స్ అవి తీసుకున్నాం. అదంతా రికార్డ్ చేయలేదు. బట్ టేస్ట్ అయితే బావుంది. సో, ఎవరైనా ట్రై చేస్తారని మా వారు ఇంక్లూడ్ చేయమన్నారు. అండ్ కొద్దిగా చేంజ్ ఇవ్వాల్సొస్తే ఇలా చేంజ్ తీసుకుందనమాట మా అమ్మ. ఎవరికైనా వేయడానికి అండ్ అలాగే హుండీలో వేస్తాం కదా కానుక. సో, అలా వేయడానికని చెప్పి చేంజ్ అంతా తీసుకుంది. సో, ఇదనమాట హోటల్ అయితే శివ బ్రాహ్మరి హోటల్. మీల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇది చైనీస్ ఐటెమ్స్ కానీ రైస్, ఫ్రైడ్ రైస్ ఐటెమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో, మీల్స్ కూడా బావుందనమాట. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. బట్ ఫైన్. ఇలాంటి ప్లేసెస్‌లో ఇంకా ఆబ్వియస్‌లీ ఎక్కువే ఉంటది కాబట్టి. అన్నదానం కోసం మేము ఆల్మోస్ట్ మెయిన్ టెంపుల్ దగ్గరికెళ్ళాం కదా! అక్కడి నుండి ఇక్కడి దాకా అయితే చాలా దూరం ఉంది నడవడానికి. మధ్యలో అయితే మాకేమీ హోటల్స్ కనిపించలేదు. సో, ఇంక ఇక్కడి దాకా వచ్చాము. ఇంకా రిటర్న్ అయితే డైరెక్ట్ అటువైపు నుంచి రోడ్ కనెక్షన్ ఉంటే డ్రైవర్ వెళ్ళైతే వెహికల్ తీసుకొని వచ్చేసారు. అండ్ ఇక్కడ నుండి మేము పాతాళగంగకి వెళ్ళామనమాట. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ రోజు పాతాళగంగ రోప్ వే అయితే క్లోజ్‌లో
రూపీస్లో ఉంది. యాక్చువల్లీ 5 o'clockకి క్లోజ్ చేస్తారు రోప్వే. అందుకని మేము 4 లోపే వెళ్ళిపోయామన్నమాట. 4:30 లోపే వెళ్ళిపోయాము. బట్ ఏమంటే ఆ రోజు రోప్వే ఏదో రిపేర్లో ఉందని చెప్పి యాక్చువల్లీ ముందు రోజే అటువైపు వెళ్ళిన వాళ్ళు ఇటు రావడానికి వస్తున్నప్పుడు రిపేర్ అయిందంట. సో కొంచెం అది రిపేర్ చేసి ఎలా అయినా తీసుకుని వచ్చారు. బట్ ఇంకా నెక్స్ట్ డే అయితే ఆపేశారనమాట కంప్లీట్గా రిపేర్ చేయించడానికని. ఇంకా మేము చాలా స్టెప్స్ ఉంటాయి కదా, మోర్ దాన్ 500 అలా. సో మా వల్ల అవ్వదులే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాం ఈసారికి అయితే. సో నెక్స్ట్ టైం డెఫినెట్లీ వెళ్ళడానికైతే ట్రై చేయాలి. అండ్ అలా అయితే పాతాళగంగ చూడలేకపోయాము. డ్యామ్కి వెళ్దాం అనుకున్నాం. బట్ మాకు దర్శనం ఉందన్నమాట 6 o'clockకే. 6 or 6:30కి ఉంది దర్శనం. సో ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇంకొచ్చేసాం. ఫొటోస్ కావాలంట, అది కూడా ఈ జింకల్ దగ్గర అంట. అందుకే టిక్ టాక్ రెడీ అయ్యి ఇక్కడికి వచ్చింది. సేపు ఫొటోస్ తీద్దాం. ఇంకా రూమ్కి వచ్చి దర్శనం కోసం ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తున్నాం అనమాట. అండ్ మా సదన్ దగ్గర బయట ఇలా జింకలు పెట్టున్నారు. సో దూరం నుంచి చూస్తే నిజం వాటిలానే ఉన్నాయి. సో ఇంకా అక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకొని దర్శనంకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే దర్శనం రోజుకైతే ఒక 15 days ముందు ఓపెన్ చేశాను అనమాట, నేను బుక్ చేద్దామని. సో నియరెస్ట్లో ఏదైతే అవైలబుల్గా ఉందో అలా బుక్ చేద్దాం అనుకున్నా ర్యాండమ్గా. బట్ నేను ఓపెన్ చేసి చూసేసరికి ఓన్లీ శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం ఇవైతే ఓపెన్లో ఉన్నాయి. సో మాకైతే స్పర్శ దర్శనం చేసుకోవాలని ఉండే. అప్పటికైతే స్పర్శ దర్శనం అసలు చూపించట్లేదు అనమాట, బుక్ అయినాయో లేదో అని చెప్పి అసలు ఓపెన్ చేయలేదు అనుకుంటా. సో ఏదైతే అది అయింది అని ఫస్ట్ అయితే శీఘ్ర దర్శనం బుక్ చేసుకున్నాం అందరం. సో స్పర్శ దర్శనం ఈ లోపు రిలీజ్ చేస్తే దెన్ వీ కెన్ బుక్ ఇట్ అని చెప్పి ఫస్ట్ అయితే అది బుక్ చేసుకున్నాం. సో అదే అనమాట ఇప్పుడు మేము వెళ్ళేది 6:30ది. సో 6:30 దానికి ఫస్ట్ అయితే వెళ్తున్నాం. అండ్ కొన్ని డేస్ తర్వాత నేను మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉన్నాను అనమాట, స్పర్శ దర్శనం ఓపెన్ చేస్తారా అని చెప్పి. సో కొన్ని డేస్ తర్వాత అయితే ఓపెన్ చేశారు. అప్పుడు సేమ్ డేనే కొద్దిగా తర్వాత స్పర్శ దర్శనం బుక్ చేశాను. సో సేమ్ డేనే చేసుకోవచ్చులే అని చెప్పి. స్పర్శ దర్శనంకి ఓన్లీ లిమిటెడ్ టైమే ఉంటుంది డేలో. సో అది 9 o'clock అనమాట. 9 or 9:30కి స్పర్శ దర్శనం. ఈ లోపు ఎలాగో శీఘ్ర దర్శనం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా బయటకు వచ్చి మళ్ళీ స్పర్శ దర్శనంకి వెళ్ళొచ్చు అని చెప్పి అలా చేసుకున్నాము. అండ్ ఫ్రీ దర్శనంకి ఒకవైపు లైన్ ఉంటుంది. ఇలా ఏమైనా సేవ కానీ దర్శనంకి ఏమైనా బుక్ చేసుకుని ఉంటే ఇది వేరే క్యూ అనమాట. సో ఇక్కడికైతే వచ్చాము. అండ్ ఇక్కడే ఫోన్స్ అవి పెట్టే కౌంటర్ ఉంటుంది. మనకి బ్యాగ్స్ కానీ ఫోన్స్ కానీ ఏవైనా కూడా అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ పెట్టుకుని తర్వాత మనం అవి తీసుకొస్తాం కదా ప్రింట్స్ బుక్ చేసుకున్నవి. సో ఫోన్లో చూపించడానికి లేదనమాట, ఖచ్చితంగా ప్రింట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో ప్రింట్స్ అది చూపించి దాంతోపాటు ఆధార్ కార్డ్స్ అవి తెచ్చుకుని ఉంటాం కాబట్టి అవైతే వెరిఫై చేస్తున్నారు. ఏ క్యూ ఆ క్యూ సపరేట్ ఉంటుందన్నమాట. సో అందరం ఒకటే కాదు, స్టార్టింగ్ ఎక్కడికక్కడ డివైడ్ చేసేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఇలా శీఘ్ర దర్శనంకి వెళ్ళిపోయాం మేమైతే అవి ప్రింట్స్ అవి చూపించి. సో ఫోన్ కౌంటర్స్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. పర్ ఫోన్ 10 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. శీఘ్ర దర్శనం అయితే మాకు ½ an hourలోనే కంప్లీట్ అయింది. ఇంకా ఎలాగో స్పర్శ దర్శనానికి చాలా టైం ఉందని చెప్పి విత్ ఇన్ టెంపులే మనకి చాలా చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. చాలా లింగాలు అలాగే వేరే వేరే దేవుళ్ళ గుళ్ళు కూడా చాలా చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా మేము నిదానంగా చూసుకొని తర్వాత అయితే స్పర్శ దర్శనానికి వెళ్ళాము. సో స్పర్శ దర్శనానికైనా మనం మళ్ళీ బయటకు వచ్చేసి కంప్లీట్గా మళ్ళీ ఇదే మేము ఎక్కడైతే ఎంటర్ అయ్యామో సో అదే ఎంట్రీ నుంచి మళ్ళీ వెళ్ళాము. ఇంకా మధ్యలో అయితే నేను ఫోన్ తీసుకోలేదు, ఎలాగో మళ్ళీ పెట్టేయాలని చెప్పి. అండ్ తర్వాత స్పర్శ దర్శనానికి అయితే కొద్దిగా లేట్ అయింది, అరౌండ్ 1 hour అలా పట్టిందనమాట. కొద్దిగా లైన్ ఎక్కువగానే ఉంది. సో దర్శనం అయితే అసలు చాలా చాలా బాగా జరిగింది. ప్రీవియస్ క్లిప్పింగ్ దర్శనం అయ్యాక ఫోన్ తీసుకున్న తర్వాత అదనమాట. సో ఫేస్ అయితే అంటే ఆ ఫేస్లో హ్యాపీనెస్ అలా తెలుస్తుందనమాట, అంత హ్యాపీగా అనిపించింది. సో లిటరలీ ఒక జ్యోతిర్లింగం పట్టుకున్న ఆ పాజిటివ్ ఎనర్జీ అయితే మనం చెప్పలేం కదా మాటల్లో. సో చాలా చాలా బాగా అనిపించింది. మా ఇవాంష్ కూడా మంచిగా అంటే ఏడుస్తాడేమో అనుకున్నాము, కానీ తనకి ఏదైనా పట్టుకొని అట్లా లాగేసుకోవడం అలవాటు కాబట్టి అలాగే చక్కగా శివలింగాన్ని అయితే పట్టుకొని ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాడు. సో వీ ఫెల్ట్ వెరీ వెరీ లక్కీ. సో ఇలా సోమవారం రోజు మేము వెళ్ళింది సోమవారం రోజు అనమాట. సో సోమవారం రోజు అలా శివుణ్ణి స్పర్శ దర్శనం చేసుకోవడం చాలా చాలా బాగా అనిపించింది. దర్శనం అయిందన్న అదేంటి స్పర్శ దర్శనం అయిందన్న ఆనందం అనమాట.
ఇలా స్పెషల్ ఎంట్రీ దర్శనానికి ఏమైనా బుక్ చేసుకొని ఉంటే మనకి లడ్డూస్ కూడా ఫ్రీగా ఇస్తారనమాట. సో, టికెట్ మీద ఒక లడ్డు అలా ఇస్తారనమాట. సో, అవి కూడా స్పెషల్ కౌంటర్స్ ఉంటాయి. సో, అక్కడికెళ్ళి మేము తీసుకున్నాం. అది కొంచెం పక్కన ఉంటాయన్నమాట. నార్మల్ కౌంటర్స్ దగ్గర కాకుండా. ఇంక ప్రసాదం తీసుకొని రూమ్‌కైతే వచ్చేసాం. మా ఇవాన్ష్ అయితే ఎంత సంతోషంగా ఉన్నాడంటే, సో, యాక్చువల్లీ శీఘ్ర దర్శనం అప్పుడు తనైతే నిద్రపోతున్నాడు. అండ్ స్పర్శ దర్శనంకి కొంచెం ముందే లేచాడు. సో, ఒకసారి ఫీడ్ ఇచ్చేసరికి ఇంకా తనైతే రిలాక్స్డ్‌గా, హ్యాపీగా దర్శనం చేసుకున్నాడు. మనముండే ఈ గణేష్ సదన్‌లో అయితే చాలా బ్లాక్స్ ఉంటాయి. సో, చుట్టూ బ్లాక్స్ ఉంటాయన్నమాట. మధ్యలో ఇలా పెద్ద లాన్ ఏరియా ఉంటుంది. అండ్ వితిన్ మనకి సదన్ లోపలే ఇది రెస్టారెంట్ ఒకటి ఉంటుందన్నమాట. గణపతి రెస్టారెంట్ అని. సో, కొద్దిగా ప్రైసెస్ ఎక్స్‌పెన్సివే ఉంటాయి బయట కంటే కంపేర్ చేస్తే. బట్ ఇంకా నైట్ అయిపోయింది కదా! ఇంకా రూమ్‌కి వెళ్ళిపోవచ్చు త్వరగా ఇక్కడైతే అని చెప్పి వచ్చామన్నమాట. ఎలాగో మనం ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్సే అవి తినేది అని. లైక్ రైస్ ఐటెమ్స్‌లో ఐయామ్ నాట్ ష్యూర్ ఏమున్నాయో. బట్ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ అయితే చాలానే ఉన్నాయి. బావుంది ఫుడ్ కూడా. శ్రీశైలంలో మనకి జ్యోతిర్లింగంతో పాటు 18 శక్తిపీఠాల్లో ఒకటైన బ్రహ్మరాంబాదేవి శక్తిపీఠం కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి, దర్శనం అయ్యాక అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాము. అమ్మవారి గుడిలో అయితే మేము కుంకుమార్చన బుక్ చేసుకున్నామనమాట. కుంకుమార్చనలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అమ్మవారి గర్భగుడిలో లోపల మన అమ్మవారి దగ్గరే కూర్చోబెట్టి చేపిస్తారు. ఇంకొకటొచ్చేసి అక్కడే పక్కన ప్రకార మండపం అంటారు. సో, అక్కడ కూర్చోబెట్టి చేపిస్తారనమాట. సో, మేము గర్భాలయంలో కూర్చోబెట్టి చేపిచ్చేదే బుక్ చేసుకున్నాము. అది 1000 రూపీస్ ఉంటుంది. నాన్ ఫెస్టివ్ డేస్‌లో అంత రష్ ఏమి ఉండదు. నేను ముందు రోజు కూడా చెక్ చేస్తాను. అప్పుడు కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ మేమైతే 15 డేస్ ముందు ఇది దర్శనం అవి బుక్ చేసుకున్నాం కదా! సో, అప్పుడే బుక్ చేశాను అది కూడా కుంకుమార్చన. మాకు 10:00కి రూమ్ చెకౌట్ ఉంది. సో, నేను 7:30కి బుక్ చేశాను అనమాట. ఎలాగో ఒక హాఫ్ అన్ అవర్‌లో అలా అయిపోతుంది కాబట్టి, మళ్ళీ వచ్చి అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి 7:30కి బుక్ చేశాను. సో, నేను ఇంకా మా వారే అనమాట. లైక్ కపుల్‌నే అలౌ చేస్తారు లోపలికి. మిగిలిన వాళ్ళకి అలౌ ఉండదు. అండ్ ఓన్లీ మన కిడ్స్ అయితేనే అలౌ ఉంటుంది. అండ్ ఇంక ఎలాగో అమ్మ వాళ్ళు కూడా రూమ్‌లోనే ఉంటున్నారు కాబట్టి ఇవాన్ష్‌ని తీసుకెళ్ళలేదు. తను ఆ టైంలో మంచిగా నిద్రపోతాడనమాట. సో, మార్నింగ్ ఒకసారి లేస్తాడు. ఒకసారి ఫీడ్ చేస్తే మళ్ళీ 8 ఆర్ 9 వరకు పడుకునే ఉంటాడు. సో, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పి మేమిద్దరమే వెళ్ళేసొచ్చాం. అండ్ ఫోన్ అది క్యారీ చేయలేదు. మళ్ళీ ఆ లాకర్‌లో పెట్టి వెళ్ళాలని. అండ్ ఈ సేవకు కూడా అంటే ఈ కుంకుమార్చన సేవకు కూడా నార్మల్‌గా మనం నిన్న వెళ్ళాం కదా రూట్, దర్శనం రూట్. సో, అక్కడే అనమాట. అక్కడి నుంచే వెళ్తే డైరెక్ట్ మనకి అలౌ చేస్తారు. కుంకుమార్చన అయితే చాలా 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 జరిగింది. అంటే మాటల్లో చెప్పలేమనమాట ఆ హ్యాపీనెస్ అయితే. సో, వీఆర్ వెరీ వెరీ గ్రేట్‌ఫుల్ అలా మనకి ఆ అవకాశం దొరికినందుకు. జనరల్లీ వాట్ ఐ బిలీవ్ ఈస్ ఇలాంటి ప్లేసెస్‌లో ఎక్కడైనా కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనలో ఉన్న నెగెటివ్ థాట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి, అలా ఒక అమ్మవారిని కానీ, లేకపోతే ఒక జ్యోతిర్లింగాన్ని కానీ, లేదంటే ఏ చిన్న దేవాలయం నుంచి పెద్ద దేవాలయం వరకు ఏదైనా కూడా సో, ఆ ప్లేస్‌కి వెళ్తే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుందని నా ఒపీనియన్. సో, అలాంటిది ఒక శక్తిపీఠం 18 శక్తిపీఠాల్లో ఒకటైన బ్రహ్మరాంబాదేవి దగ్గర ఎదురుగా కూర్చొని అలా కుంకుమార్చన చేయడం అయితే చాలా 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 అనిపించింది. సో, నేను మా వారైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ రోజు. ఆ అదృష్టం మాకు కలిగినందుకు. మనతో పాటు ఒక 6-7 పెయిర్స్ వరకు కూర్చొని చేస్తామనమాట ఒకేసారి. సో, మేము ఇంకా అమ్మవారి గడప దగ్గరే కూర్చొని చేశాము. శ్రీచక్రం ఉంటుందనమాట. శ్రీచక్రం ఇస్తారు మనకి. సో, దాని మీద అయితే కుంకుమ వేస్తూ లలితా సహస్రనామం వాళ్ళు చదువుతూ ఉంటే మనం కుంకుమ వేస్తూ ఉంటాము. సో, అలా అయితే కుంకుమార్చన చేశాము. చాలా చాలా అనిపించింది. సో, ఎవరైనా ఛాన్స్ ఉంటే డెఫినెట్‌లీ శ్రీశైలం వెళ్తే తప్పకుండా కపుల్‌గానే చేయాలనుకుంటా. సింగిల్‌గా అలో లేదది. సో, చేపించుకుంటే చాలా మంచిది. కుంకుమార్చన అయిపోయిన తర్వాత మనకి కుంకుమార్చన చేసిన ఆ కుంకుమ ఒక బాక్స్‌లో పెట్టిస్తారు. అండ్ దాంతో పాటు లడ్డు ఇస్తారు ప్రసాదంగా. తర్వాత ఇంకా రూమ్‌కి వెళ్ళి అన్నీ ప్యాక్ చేసేసుకొని చెక్‌ఔట్ చేసేసాం. అండ్ ఇంకా రిటర్న్ వెళ్ళే ముందు శ్రీశైలంలో కొన్ని ప్లేసెస్ అయితే చూసుకొని వెళ్దాం అనుకున్నాం. పాతాళగంగ రోప్‌వే ఓపెన్ చేశారో లేదో తెలీదు. అందుకే ఇంక అంత రిస్క్ చేయలేదనమాట. మళ్ళీ అక్కడి వరకు వెళ్ళి క్లోజ్ అయిందని చెప్తే మిగిలిన ప్లేసెస్ కూడా చూసుకోలేమేమో అని చెప్పి ఇంకా ఇక్కడికొచ్చేసామనమాట. పాలధార, పంచదారకొచ్చాం ఫస్ట్ అయితే. ఆది శంకరాచార్యులు ఈ ప్లేస్‌లోనే శివానంద లహరి రచించారంట. ఆయనకు గుర్తుగా ఆ ప్రతిమలవి కూడా ఉంటాయి అక్కడ. పాలధార అంటే శివుని నుదుటి నుంచి వచ్చే దారలని అంటారంట. అండ్ అలాగే పంచదార అంటే శివుని 5 అంశాలు అంటే పంచభూతాలను సూచిస్తాయంట. అందుకే ఈ ప్లేస్‌ని అలా పిలుస్తారంట. అండ్ ఈ ప్లేస్‌లో అయితే వాటర్ మనకి సీజన్‌తోనూ, వర్షంతోనూ దేనితోనూ సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయంట. ఇంకా చూసుకొని పైకొచ్చేసాక ఇక్కడైతే కొన్ని ఫోటో ఫ్రేమ్స్ చూస్తున్నారు అండ్ అమ్మ అండ్ అత్తయ్య. సో, దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఖచ్చితంగా ఉండాలని వింటూ ఉంటాం కదా! మనకి గరికపాటి గారు, చాగంటి గారు వాళ్ళు చెప్తూ ఉంటారు.
సో, దక్షిణామూర్తి ఫోటో అయితే తీసుకున్నాము. చాలా డేస్ తర్వాత ఇక్కడైతే కుదిరింది అనుకుంటూ ఉన్నాం ఎప్పటినుండో. ఇదయ్యాక హటకేశ్వరం వెళ్దాం అనుకున్నాం. అండ్ శిఖరం కూడా వెళ్దాం అనుకున్నాం. బట్ చూస్తే చాలా స్టెప్స్ ఉన్నాయి. సో, అంత దూరం పైకి వెళ్ళడం కష్టమని ఇంకా హటకేశ్వరం ఒక్కటి చూసుకొని అయితే బయలుదేరాం. పాలధార, పంచదార వెళ్తే దాని ఆపోజిట్ రోడ్‌లోనే కొంచెం లోపలికుంటుందనమాట మనకి హటకేశ్వరం. సో, అక్కడే లలితాదేవి పీఠం కూడా ఉంటుంది. ఇక్కడ బయటే సంతాన ఫలవృక్షం అని ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఉత్తమమైన సంతానం కలుగుతుందని నమ్మకం అనమాట ఇక్కడ. అండ్ లోపలికి వెళ్ళి హటకేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకొనొచ్చాము. అటిక అంటే కుండ అంట. సో, ఒక భక్తుడి కోసం కుండ పెంకులో వెలిసిన శివుడిని అటికేశ్వర స్వామి అంటారంట. సో, క్రమేణా అది హటకేశ్వర స్వామిగా హటకేశ్వరంగా అయిందనమాట. హటకేశ్వర స్వామి అయితే ఎవరో ప్రతిష్ఠించింది కాదు, లేకపోతే ఎవరో తెచ్చిపెట్టింది కాదు. స్వయంగా వెలిసింది కాబట్టి చాలా విశేషంగా ఉంటుందని చెప్పి ఇక్కడైతే నమ్ముతారు. సో, ఇలా అయితే మా శ్రీశైలం యాత్ర ముగించుకొని కనిగిరి అయితే వచ్చేసాం. ఏం ప్రాబ్లం లేకుండా చాలా పీస్‌ఫుల్‌గా దర్శనం చేసుకొని, అలాగే కుంకుమార్చన చేసుకొని, సో, ట్రిప్ అంతా కూడా చాలా స్మూత్‌గా అలా అయిపోయిందనమాట. సో, ఏ హరీ బరీ లేకుండా బుకింగ్స్ అవన్నీ కూడా ముందే చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా దొరుకుతాయా లేదా, లేకపోతే దానికోసం దీనికోసం వెతుక్కోవడం అదేం లేదనమాట. చాలా పీస్‌ఫుల్‌గా జరిగింది ట్రిప్ అంతా కూడా. ఇంకా కనిగిరిలో మన మౌనిక వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మనకి ఇంకా ఆ రోజు నైట్ కనిగిరి నుండే బెంగుళూరుకి బస్సు ఉంది. సో, ఇంకా నైట్ వరకు ఇక్కడ ఉండాలని చెప్పి వచ్చాము ఇక్కడికి. అమ్మమ్మ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇవాన్ష్‌తో మంచిగా కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేశారు. ఇంకా లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కాఫీ తాగేసి కొద్దిసేపు రిలాక్స్ అయితే అయ్యాం ఈరోజు. ఈ ట్రిప్ అంతా కూడా ఇవాన్ష్ మా నాన్న దగ్గరే ఎక్కువసేపు ఉన్నాడు. సో, మా నాన్న కూడా ఓపికగా తనని క్యారీ చేస్తూ ఉన్నాడనమాట. సో, మాకైతే అంత ఇబ్బంది అనిపించలేదు. కేరళ అయితే ఇంకా మేమిద్దరమే పట్టుకోవాలి కాబట్టి కొద్దిగా కష్టం అనిపించింది. బట్ ఈ ట్రిప్ అయితే ఇంకా ఈజీగా ఉంది. సో, ఎప్పుడైనా అర్థమైంది ఏంటంటే పిల్లలు ఇలా క్యారీ చేయాల్సిన ఏజ్‌లో ఖచ్చితంగా పేరెంట్స్ ఉంటే వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అండ్ మౌనిక వాళ్ళ అమ్మా, నాన్న అనమాట. సో, వాళ్ళు కూడా చాలా వాడిని ఇంక వదలరనమాట మా మామయ్య అయితే. మా అమ్మ సైడ్ కజిన్స్ అందరిలో కూడా వీడే చిన్నోడనమాట. అంటే లైక్ వాడే ఫస్ట్ అనమాట. ఫస్ట్ గ్రాండ్ చైల్డ్. సో, అందరికీ కొంచెం స్పెషల్ వీడంటే. సో, మంచిగా ఆడుకున్నాడు ఇవాన్ష్ కూడా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి. యాక్చువల్లీ దానికి ముందే కొద్దిగా స్ట్రేంజర్ యాంగ్జైటీ స్టార్ట్ అయ్యి ఎవరి దగ్గరికి వెళ్ళకుండే ఎలా ఉంటాడో ఏంటో అనుకున్నాం. బట్ ఈ ట్రిప్‌లో అయితే మంచిగా కోఆపరేట్ చేశాడు. అస్సలు ఇబ్బంది పెట్టలేదనమాట. అందరి దగ్గరికి వెళ్ళాడు. హ్యాపీగా సో, ఫీడ్ తీసుకోవడం కానీ, లేకపోతే సాలిడ్ స్టార్ట్ చేశాం కాబట్టి కొంచెం అది తిని కామ్‌గా ఉండడం అలాంటిదే అనమాట. ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టలేదు. చాలా బాగా జరిగింది ఈ ట్రిప్ అంతా కూడా. సక్సెస్‌ఫుల్‌గా ఈ మంత్‌లో అనుకున్న టెంపుల్స్ అన్నీ అయితే కవర్ చేసేసాము. సో, లోకల్‌గా బెంగుళూరులో టెంపుల్స్ కానీ, లేదంటే ఇలా శ్రీశైలం, మిట్టపాలెం కానీ సో, అవన్నీ కూడా. అండ్ 2026లో కూడా మంచిగా ఇలా వెళ్ళాలని కోరుకుంటున్నా. మనం అనుకున్న టెంపుల్స్ అన్నిటికి కూడా. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.